బామా సాంబార్ వేడిగా ఉంది బామా. వేడిగా ఉందా నీ పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పని చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తాం. బామా సాంబార్ తో స్నానం చేసిన మంచి కలర్ వచ్చును. ఒరేయ్ లచ్చిపోతే ఏం తోలుకొచ్చావురా దీన్ని? చూడండి, మీరు కూడా ఇలా సాంబార్ మానేసి బ్రేక్ఫాస్ట్లు, ఇడ్లీ, పూరీలు అలాంటి వడలు తినకుండా ఓన్లీ ఇలాంటి ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక కీరా దోస లేదా ఒక యాపిల్, ఈ 3 కూడా మిక్సీ వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని చక్కగా 2 గ్లాసులు అవుతుంది. ఇద్దరుంటే చెరుకు గ్లాస్ తాగండి. బ్రేక్ఫాస్ట్ మీకు ఫుల్ మీల్ అవుతుంది, ఫుల్గా సరిపోతుంది. తర్వాత మీ సామాన్లు కూడా చాలా యాక్టివేట్ అవుతాయి. ఇన్నర్ సామాన్లు యాక్టివేట్గానే ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఇన్నర్ సామాన్లు ఎంత హెల్తీగా ఉంటే మనం అంత హెల్తీగా, మనం హ్యాపీగా ఉంటాము. లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టంగా, అంటే కష్టపడద్దు, ఇష్టంగా పడి చేయండి. చేస్తే ఇలా చేయడం వల్ల మీ యొక్క సామాన్లే మీరు మెరుగుపరుచుకుంటారు. మీ సామాన్లు మెరుగుపరుచుకుంటే బోల్డ్ డబ్బులు సేవ్ అవుతాయి. ఏ హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లేదు. ప్రతిరోజు మీకు బ్రేక్ఫాస్ట్ బదులు ఈ యొక్క జ్యూస్ని కన్జ్యూమ్ చేయండి. మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. అలాగే దీనికి పెద్ద ఖర్చు కూడా అవదండి. మహా అయితే ఒక 20 రూపాయలు అవుతుంది. అంటే మనిషికి వచ్చి ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుంది. చాలా హెల్తీగా ఉంటారు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?